హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన ముర్రుపాలతో గడ్డ జున్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనకి తొందరగా ఈ జున్ను పాలు అందుబాటులో ఉండవు కదా! ఎప్పుడైనా దొరికినప్పుడు ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా సుమారుగా ఒక అర లీటర్ పట్టే గిన్నె ఒకటి తీసుకోవాలి. ఇందులో ఒక కప్పు జున్ను పాలు తీసుకోవాలండి. ఇవి మొదటి రోజు జున్ను పాలు. ఇవి కొంచెం యెల్లో షేడ్‌లో ఉంటే చిక్కగా ఉంటాయి గదా! అవి. ఇవైతే గడ్డ జున్నుకి ఈ పాలు బావుంటాయండి. ఒక కప్పు జున్ను పాలకి ఒక కప్పు మామూలు పాలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 కప్పులు పాలైనయి గదా! ఈ 2 కప్పుల పాలకు గాను ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ముప్పావు కప్పు అయితే బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి ఇంకా. కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ గాని, కల్లుప్పు గాని వేసుకొని ఈ బెల్లం తురుము, ఉప్పు అంతా కూడా ఈ పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో మనము టీ వడ పోసుకునే గంటుంటుంది గదా! ఆ గంటె పెట్టుకొని ఈ బెల్లం కలుపుకొని ఉంచుకున్నాం గదా! ఆ జున్ను పాలు వడగట్టుకోవాలి. ఎందుకంటే మనకి బెల్లంలో పీచులు, నలకలు అలా ఉంటాయి గదా! అవన్నీ పోతాయి. ఇప్పుడు ఈ పాలల్లో పావు స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. గడ్డ జున్నుకి కంపల్సరీ మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి, మిరియాల పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ఇడ్లీ పాత్ర గానీ, ఏదైనా కొంచెం పెద్దగా ఉండే గిన్నె గానీ పెట్టుకోవాలి. ఇందులో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇందులో అడుగున ఒక ప్లేట్ కానీ, ఏదైనా స్టీల్ స్టాండ్ ఉంటుంది గదా! మనకి ఇంట్లో అది గాని పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పైన మనము జున్ను పాలు ఉంచుకున్న గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెని చూసుకొని జాగ్రత్తగా ఒక పక్కకి ఒరిగిపోకుండా స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ జున్ను పాల గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉంచుకొని, లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలండి. ఇలా స్పూన్ కానీ, ఏదైనా చాకు గానీ ఉంటే ఇలా మధ్యలోకి గుచ్చుకొని చూసుకున్నామంటే, చాకుకి కానీ, స్పూన్‌కి కానీ తడి తగిలిందంటే ఇంకొక 5 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడు ఆ తడి కూడా అంతా పీల్చేస్తుంది ఇంకా. మనకింకా పూర్తిగా తడంతా పోయిందండి. స్పూన్‌కి కూడా ఎక్కడ అంటుకోలేదు కదా! మనకింకా స్వచ్ఛమైన ముర్రుపాలతో గడ్డ జున్ను రెడీ అయిపోయినట్టే. ఈ గడ్డ జున్ను కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక పక్క నుంచి స్పూన్‌తో తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్పూన్ వేసి ఇచ్చామంటే ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా ఈజీగా ఉంది కదా చేసుకోవడం గూడా. మీరు కూడా ఎప్పుడైనా జున్ను పాలు మీకు అందుబాటులో ఉంటే ఇలా చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ మీకు అందుతాయి.